దూరంగా పెంచడమే కాకుండా పనికిరాని వాడిగా పెంచుతున్నా. చూస్తూ ఉంటూ బాబాయ్. అటెక్కడికనియా? ఇప్పుడు నా చేతిలో ఉన్నది నా కొడుకు, నీ చేతిలో ఉన్నది నీ. ఎట్లున్నావు బాబాయ్? నాకు తెలిసిపోతుందిలే. నీకు దూరం అవ్వటమే నా ప్రాబ్లం రా. అరే చెప్పు ప్రతిసారి అది మన చేతుల్లో ఉండదురా. ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకొని అది మిగిలిన జీవితాన్ని మింగేస్తుంది, దిక్కు తోచకుండా చేస్తుంది. ఇది మామూలు తెలివి కాదు బాబాయ్. ఇది మామూలు ప్రాబ్లం అయి ఉండదు. అందుకేనా సీదా పెంచడు, దాన్ని సంపేస్తాడు. మస్త్ ఇక లైఫ్లో దాని గురించి ఆలోచించద్దు, అది ప్రమాదమేమో. చూసుకోనీకి నువ్వు కూడా బాపు నమ్ముకో బాబాయ్. నీకు జీవితాంతం రుణపడి ఉంటా. బావున్నారా మామయ్య? అరే నా తప్పే ఉంది. వేస్తూ ఉంటాడు. ఆ శక్తి కేవలం నీకే ఉంది. వాణ్ణి అర్థం చేసుకోమ్మా. ఎప్పుడేనమ్మా ఈ ఇంటి మీద, ఇంట్లో పద్ధతుల మీద ఇంత దూరంగా ఉంటున్నావు? తెలుసుకోవాలనుకుంటుంది. నా బాధ అర్థం అవుతుందా? నా దూరంగా ఉంటున్నానమ్మా, అంతే తప్ప వేరే కారణం లేదు. నేను చూడాలే ఉండాలి. ఎందుకు రాలాగా? ఏమి మాట్లాడవేమిట్రా? నీకు అమ్మొద్దా? నా కొడుకు ఎడవరని ఆలోచిస్తున్నావా? అదే లేదమ్మా, నా కన్న తల్లి కోసం మాత్రమే కాదు. గాని ఇప్పుడు కాదమ్మా, ఇంకో ఆ చిన్నగాడు నా కొడుకు కాదు. అడగలవా? ఇంతకు ముందులా అభిమానించగలవా? నా కొడుకుని కాపాడుకోనికే, క్షేమంగా ఉండేలా చూసుకోనికే నాకు కాపలా కుక్క అవసరమా? నిన్ను కాపలా కుక్క అంటున్నాడు. అలాంటి మనిషి కోసం నువ్వు ప్రాణ చేతుల్లో ఇంకా ఇంకా మోసపోవడం నేను చూడలేను. డిసైడ్ చేసేది బాపునే. నీకు ఆయనే ప్రపంచం. తెగిపోయే ప్రమాదం ఉంది. మాటలతో చెప్పకుండా రుజువులతో నిజం నేను మళ్ళీ చేస్తాను. ఏంటమ్మా? హర్ష ఏడి? ఈ నడుమ దొరగారికి ఫిట్నెస్ మీదకి గాలి మళ్ళట్టుంది. కొత్త అలవాటు షురూ చేసిండు. నిజంగా హర్ష పూనుకొని మైత్రిని ఇంటికి తీసుకురాకపోయుంటే మైత్రికి అండగా నిలబడ్డాడు. మాట్లాడతాడు. యు ఆర్ లక్కీ. హర్ష చాలా గ్రేట్. నేను కూడా మీ దోస్త్ లెక్క జోక్ చేసిన. నేను కూడా జోవియల్ గా మాట్లాడుతుంటా. చెప్పాలంటే నేనొక దాన్ని ఉన్నానని యాదకు రావాలి కదా. అంతే కదా హర్ష? అన్ని కదా పడుంటదిలే, పట్టించుకునేదేంది అని నా బాధ ఆమెకు తెలవాలి కదా. వినే ఓపికుందా? నేను డల్లుంటే అస్సలు నచ్చదు. నా అవుగాని నీకసలు చెమట్లే పట్టలేదు. ఇద్దరు ఫ్రెష్ అయ్యో. ఎట్లుంది జోక్? తనకి చెప్పకుండా వెళ్ళావని ఉక్రోషం. చిన్నా, రే చిన్నా,
ముగిసిపోయింది అనుకున్న కథ మళ్ళా మొదటికొచ్చింది. నన్ను సవాల్ చేస్తున్నాయి. నిన్ను సవాల్ చేసి అడ్డుపడేంత దమ్ము ఈ వరంగల్లో ఎవ్వరికుంది బాపు? ఏడుపులో ఉన్నాడు కదా బాపు, కార్యక్రమం కూడా కాలే. వాని పానం బక్కదే కావచ్చు, వాని తండ్రి అంతే కదా అనుకుంటా. అంత ఈజీగా పక్కన పెట్టడానికి లేదురా చిన్న. అందులో తప్పేముంది? చేతికి గాజులేసుకొని చూస్తా కూర్చోమంటావా? నువ్వు లోపలికి పోయి చాయ్ పెట్టు. అరే లేదు. రా, లేస్తున్న నోటిని నొక్కేయడమే. మీడియా ముందు మీటింగులు పెట్టడానికే నోరు లేకుండా చేయాలి. అది నేను చూసుకుంటా, నాకు ఇడిచిపెట్టు బాపు. రేయ్, చెయ్యాల్సింది రౌడీజంగా. నన్ను మరీ అంత శాతగానం లెక్క తీసిపారేయకు బాపు. ఇవన్నీ చూసుకోవడానికి నేను ఉన్నా కదా. అది కాదు క్రిష్, నా మాట విను. ఓడు నీ పెండ్లానికి ఇష్టం లేదేమోరా, ఒకసారి సోంచాయించుకో. వినేది లేదు. పైగా నన్ను నమ్మి రేయ్, నువ్వొక్కనివి పక్క నీ మొగుడు